సినిమాకి స్టోరీని నెరేట్ చేయడంలో కోలీవుడ్ డైరెక్టర్లు తడబడుతున్నారా? సూపర్ స్టార్స్ కు స్క్రిప్ట్స్ ఓ పట్టాన నచ్చడం లేదా? సెట్స్ పైకి వెళ్తున్న టైంలో తలైవర్ 173కి దర్శకుడు మారాడా? తమిళ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఆ నయా రూమర్ ఏంటి? రజనీకి తగ్గట్లు స్టోరీలు నెరేట్ చేయడంలో డైరెక్టర్స్ ఫెయిల్ అవుతున్నారో లేక తన అంచనాలకు అందుకునే స్క్రిప్ట్ తీసుకురావట్లేదో గానీ తలైవా సినిమాలకు దర్శకుల కొరత మొదలైంది. తనకు స్టోరీ నచ్చకపోతే మొహమాటం లేకుండా నో చెప్పేస్తున్నారు సూపర్ స్టార్. తలైవార్ 173 విషయంలో ఇదే జరుగుతోంది. ఎన్నో అంచనాలతో వచ్చిన కూలీ గట్టి దెబ్బేయడంతో లోకేష్ కనకరాజ్ కు మరో ఛాన్స్ ఇవ్వలేదు రజనీకాంత్. తలైవార్ 173 కోసం సుందర్ సీని సెట్ చేశాడు ప్రొడ్యూసర్ కమల్ హాసన్. హర్రర్ కథ నేరేట్ చేయడంతో ఈ స్టోరీ తనకు సెట్ కాదని రజనీ తిరస్కరించారు. దీంతో చేసేదేమీ లేక ప్రాజెక్ట్ నుండి క్విట్ అయ్యాడు ఖుష్బూ హస్బెండ్. అటు తిరిగి ఇటు తిరిగి ఆ గోల్డెన్ ఆపర్చునిటీ యంగ్ ఫిల్మ్ మేకర్ డాన్ ఫేమ్ సిబి చక్రవర్తికి దక్కింది. కమల్ అండ్ రజనీ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ ఫిల్మ్ డీల్ చేసే బాధ్యతలు మాత్రం నెల్సన్ దిలీప్ కుమార్ కు అప్పగించారు ఈ లెజెండరీ యాక్టర్స్. జైలర్ 2 షూటింగ్ దాదాపు కంప్లీట్ కావడంతో ఏప్రిల్ ఎండింగ్ నుండి సిబి మూవీ సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటున్న టైంలో ఈ ప్రాజెక్ట్ నుండి డైరెక్టర్ క్విట్ అయ్యాడని కాలీవుడ్ లో స్ట్రాంగ్ బజ్. ఫైనల్ స్క్రిప్ట్ నచ్చకే రజనీ నో చెప్పాడని టాక్. సిబి ప్లేస్ లో డ్రాగన్ ఫేమ్ అశ్వత్ మారిముత్తు పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అశ్వత్ కూడా రజనీకి స్టోరీ చెప్పానని, ఇంటర్వెల్ బ్లాక్ కు ఫిదా అయ్యాడు అంటూ పేర్కొనడంతో ఈ రూమర్స్ బలపడుతున్నాయి. అలాగే కన్నులు దోచాయంటే ఫేమ్ దేశింగు పెరియస్వామి పేరు తెరపైకొస్తోంది. మరి తలైవర్ 173ని డీల్ చేసే గోల్డెన్ ఛాన్స్ సిబి దగ్గరే ఉందో లేక మరొకరికి దక్కిందో ఈ మంత్ ఎండింగ్ కి తేలిపోనుంది.